హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. నేను మీ విజాడ్. ఈరోజు మనం ఒక బైక్ రివ్యూ అయితే చేయబోతున్నాం. అదే టీవీఎస్ నుంచి ఆర్బిటార్. ఇది టీవీఎస్ వాళ్ళు ఎంట్రీ లెవెల్ ఈవీ బైక్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనకు టీవీఎస్ నుంచి ఐక్యూబ్ ఈవీ బైక్ అయితే అవైలబిలిటీ ఉంది, కానీ ఈ బైక్ ని అగ్రెసివ్ గా తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 1,10,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ లో. ఈ బైక్ అందరికి సూట్ అయ్యే బైక్ కాదు, ఎవరెవరికి సెట్ అవుద్ది ఏంటి అనేది వీడియోలో ముందు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ టీవీఎస్ వాళ్ళు ఇది 7 days మనకు యూజ్ చేయడానికి ఇచ్చారు. 7 days యూజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి మీ ఆడియన్స్ కి అన్నట్టు చెప్పారనమాట. నేను ఒక 3 days నుంచి అయితే ఈ బైక్ నడుపుతున్నాను. రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా మంది చూసి అడుగుతున్నారు అనమాట, ఈ బైక్ కాస్ట్ ఎంత, ఏంటి, అసలు ఏం బైక్ ఇది అనేసి. అంత దీన్ని హెడ్ టర్నర్ అనమాట ఈ బైక్. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం ఫైబర్ బాడీయే. ఇక ఫ్రంట్ నుంచి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ అయితే వద్దాం. ఫ్రంట్ చూడగానే మనకు ఈ విండ్ షీల్డ్ అయితే కొడతా ఉంటది కళ్ళకి. డిజైన్ లో ఒక భాగం ఇది. తెగ ఆపుతుందా విండ్ బ్లాస్ట్ అంటే ఓకే, ఇది అంత స్పీడ్ పోయే బైక్ కాదు. సో అది మనం రైట్ రివ్యూలో మాట్లాడుకుందాం. లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది క్రిస్టల్ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తుంది. మనకు త్రో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్బిటార్ అనే బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. టీవీఎస్ బ్యాడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కింద కూడా మనకు ఒక డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. ఈ డిఆర్ఎల్ ఏంటంటే మీకు సీక్వెన్స్ ఎల్ఈడి డిఆర్ఎల్ అనమాట. ఇది లైక్ మనం కార్స్ లో చూస్తున్నాం కదా ఈ మధ్య కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అన్నట్టు, అలాగే ఇది కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి దీనికి. వీటిలోనే టర్న్ ఇండికేటర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు. అండ్ కింద చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఫ్రంట్. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది ట్విన్ షాక్స్ తో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ వీల్ విషయానికి వస్తే దీనిలో మాట్లాడుకోవాల్సింది ఫ్రంట్ వీల్ మెయిన్ గా, ఎందుకంటే ఇది బిగ్ సైజ్ వీల్ 14 inch అలాయ్ వీల్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు అలాయ్ వీల్ అయితే లేదు, అది 12 inch టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మొత్తం ఇది డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీని లెంత్ వచ్చేసి 1.8 meters అయితే ఉంటుంది. అండ్ దీని విడ్త్ వచ్చేసి 728 mm అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే సీట్ చాలా పొడుగు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది అయితే కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట దీంట్లో. దీని లెంత్ వచ్చేసి 845 mm అయితే ఉంటుంది. దీనిలో మెయిన్ గా సీట్ హైట్ అనమాట, ఇది అందరికి అవైలబుల్ అయ్యే సీట్ హైట్ 763 mm అయితే ఉంటుంది. ఇక ఒకసారి బూట్ స్పేస్ అయితే చూద్దాం. వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు ఈ బూట్ స్పేస్ ని. 2 half face హెల్మెట్స్ పడతాయి అన్నట్టు. దీని బూట్ స్పేస్ వచ్చేసి 34 liters అయితే ఉంటుంది. పెద్దగానే అనిపిస్తుంది చూడడానికి. దీనిలోనే మనం ఛార్జర్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం తగ్గుతుంది. దీనిలో వీళ్ళు ఇచ్చే డొమెస్టిక్ ఛార్జర్ 650 watt ఛార్జర్ అయితే వస్తుంది. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఫ్రంట్ అయితే ఉంది. డైరెక్ట్ మీ ఇంట్లో 20 amp సాకెట్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసి ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. సింపుల్ గా ఛార్జ్ అవుతుంది. ఇంకా దీని ఛార్జింగ్ టైం చూసుకుంటే ఒకసారి 0 to 80% ఛార్జ్ అవడానికి 4 hours 10 minutes అయితే తీసుకుంటుంది అంటున్నారు. మన దగ్గర ఉండేది ఆర్బిటార్ V2 అనమాట. ఇది దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, V1 ఒకటి, V2 ఒకటి. ఇది హై ఎండ్ అనమాట V2. దీని ప్రైస్ 1,10,000 ఉంటుంది. V1 అయితే మీకు 94,000 అయితే పడుతుంది ఆన్ రోడ్ ప్రైజెస్ ఇవి. అండ్ ఫ్రంట్ కూడా స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనము ఈ ఫుడ్ స్పేస్ అనేది మనకు కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. దీనిలో మీరు ఈజీగా ఒక సిలిండర్ కానీ వాటర్ క్యాన్లు కానీ క్యారీ చేసుకోవచ్చు. ఈ బైక్ తీసుకొచ్చిన మెయిన్ ఫోకస్ కూడా పెద్దవాళ్ళకి అనమాట. ఇంట్లో ఫాదర్ కి లేకపోతే గ్రాండ్ ఫాదర్ వాళ్ళకైతే తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా సామాన్ తెచ్చుకోవాలన్నా ఈజీగా తెచ్చుకోవచ్చు దీనిపైన. ఇక్కడ హుక్ కూడా ఇచ్చారు. మాక్సిమం 3 kgs వెయిట్ అయితే మోస్తుంది ఇది, కవర్ లో తగిలించుకోవడానికి. దానిపైన చూసుకుంటే చిన్న స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఫోన్స్ లేకపోతే చిన్న డాక్యుమెంట్స్ అవి అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ పెట్టుకొని ఇక్కడ ఫోన్ అయితే పెట్టేసుకోవచ్చు. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇక్కడే ఉంది. ప్లస్ ఇదే మనకు సెల్ఫ్ స్టార్ట్ గా కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ బటన్ అయితే ఉంది. పార్కింగ్ మోడ్ ఏం లేదు, బ్రేక్ పట్టుకొని ఇది లాంగ్ ప్రెస్ చేసామంటే మనం బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు, ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ కి వెళ్ళొచ్చు అనమాట. అది పార్కింగ్ బటన్ యూసేజ్. అండ్ దీనిలో ఇక్కడ మోడ్ బటన్ అయితే ఇచ్చారు. ఈ బైక్ కి మనకు 2 mode ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి ఎకో, ఒకటి సిటీ. ఎకోలో మనకు మైలేజ్ అయితే వస్తుంది. సిటీలో కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉంటుంది, మరీ అంత స్పీడ్ అయితే వెళ్దు. అది ఎంత వెళ్తుంది ఏమైంది మనం రైడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ విషయానికి చూసుకుంటే మనకు హై బీమ్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. దీంట్లో ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి, క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. దాని కింద హార్న్ బటన్ అయితే ఉంది. ఒకసారి హార్న్ టెస్ట్ చేస్తాం ఎలా వస్తుందో. ఇది ఓపెన్ ఏరియా కాబట్టి కొద్దిగా అనిపిస్తుంది, కానీ ట్రాఫిక్ లో మరీ అంత లౌడ్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకు పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది. ఎవ్రీ స్కూటీకి ఉండే కామన్ ఇక్కడే ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే చూసుకుంటే 5.1 inch కలర్డ్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. ఇది దీనిలో మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ ఇక్కడైతే ఇండికేట్ చేస్తున్నారు. అండ్ మనకు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైక్ మనకి ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే వస్తుంది. టీవీఎస్ కనెక్ట్ యాప్ అయితే ఉంటుంది దీనికి. ఆ టీవీఎస్ కనెక్ట్ యాప్ కనెక్ట్ చేసుకున్నాం మనకు చాలా ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎవరైనా కాల్ చేసినా కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది
కనిపిస్తూ ఉంటుంది, ఇంకా టైం కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఈ దీంట్లో మనకి ఏదైతే ఇక్కడ ఇది ఓడో కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసామంటే డిస్టెన్స్ టు ఎంటీ అనమాట. ఇంకా ఈ పవర్తో మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనేది కూడా చూపిస్తుంది. 93 చూపిస్తుంది అనమాట రేంజ్ ఇప్పుడు మనకు. అలాగే ట్రిప్ ఏ, ట్రిప్ బి, డిస్టెన్స్ టు ఎంటీ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇక రైడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. మనం రైడింగ్ లో పూర్తిగా దీని గురించి మాట్లాడుకుందాం. దీనిలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అసలు ఏం చేంజెస్ ఉన్నాయి, దీని బ్యాటరీ ప్యాక్ ఏంది, దాని కెపాసిటీ ఏంది, వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. చలో బైక్ మీదకి అయితే వచ్చేసాం, రైడ్ చేద్దాం. ఇది కొద్దిగా రఫ్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడంతా, ఒకసారి రఫ్ రోడ్స్ కూడా చెక్ చేస్తే అయిపోద్ది సస్పెన్షన్ ఎలా ఉందనేది. అంత స్మూత్ ఏం లేదు, హార్డ్ అనిపిస్తుంది. ఎవ్రీ బంప్ తెలుస్తుంది సస్పెన్షన్లో మాత్రం. ఇక్కడంతా ప్యాచీ రోడ్స్ చూడండి. అప్పు రోడ్ ఎక్కేద్దాం ఫస్ట్. రోడ్ ఎక్కితే మనం కొద్దిగా మంచిగా వీడియోలు చేసుకోవచ్చు. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చాము. ఇందాక ఆఫ్ రోడ్ మొత్తం అది, అక్కడంతా వద్దనుకొనేసి ఇట్లా వచ్చేసా. ట్రాఫిక్లో కూడా రైడ్ చేసి మీకు ఒకసారి చెప్పేద్దాం అనేసి. బండి కూర్చోగానే మీకు సీటింగ్ అప్రైట్ పొజిషన్ అయితే ఉంటుంది. హ్యాండిల్ కూడా మంచి కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. దగ్గర ఉంటుంది హ్యాండిల్. మీకు టర్నింగ్ రేడియస్ కూడా చాలా 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 అంటే చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా టర్న్ చేసేస్తారు. అండ్ ట్రాఫిక్లో కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటే ప్రాబ్లం, అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి బండి మీద నుంచి. పికప్ అంటే మీకు ఇనిషియల్గా అయితే ఉంటుంది, కానీ సర్టన్ స్పీడ్లో మీరు ఓవర్టేక్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. అది మాత్రం కన్ఫర్మ్. మీకు చూడండి, నేను మొత్తం వేసిన ఆ కార్ను ఓవర్టేక్ చేద్దామంటే అవ్వట్లేదు. రోడ్ అంతా ఖాళీ ఉంది కదా ముందు. ఓవర్టేక్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు అంతే. 70 వెళ్తుంది డౌన్ కాబట్టి. ఇక దీని బ్యాటరీ ప్యాక్స్, దీని వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మనకు 2 వేరియంట్స్ అయితే వస్తుంది, V1 ఒకటి, V2 ఒకటి. ఈ V1 అనేది బేస్ వేరియంట్ టైపు, అది స్కిప్ చేయడమే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే దాని ప్రైస్ మీకు దాదాపు ఆన్ రోడ్ ప్రైస్ 95 దాకా అయితే ఉంది. V2 అనుకోండి మీకు 1,10,000, 1,05,000 అలా వస్తుంది. ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే రెండిటికి చేంజ్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్ ఆప్షన్సే. ఇది 3.1 kWh బ్యాటరీతో అయితే వస్తుంది, అది 1.8 kWh బ్యాటరీతో వస్తుంది. పవర్ అయితే మీకు సేమే ఉంటుంది, ఎందుకంటే ఇది BLDC హబ్ మోటార్తో అయితే వస్తుంది. సో పవర్ విషయంలో పెద్ద తేడా అయితే ఉండదు, కానీ రేంజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మీకు దాదాపు 86 అయితే రేంజ్ చూపిస్తుంది, 60, 50 అయితే వస్తుంది. ఇది మీకు 156 అయితే రేంజ్ అయితే ఉంటుంది, IDC వాడు క్లెయిమ్ చేసింది. మనకు వచ్చేది దాదాపు మీరు ఎట్లా కాదనుకున్నా, ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా 120 అయితే వస్తుంది. ఇక వారంటీ విషయానికి వస్తే వీళ్ళు ఇచ్చేది 3 years 50,000 kilometers వారంటీ అయితే ఇస్తున్నారు. ఇదంతా కాదనుకుంటే బ్యాస్ సిస్టమ్లో కూడా అవైలబిలిటీ ఉంది, రీసెంట్గా తీసుకొచ్చారు. లైక్ MG కామెట్కి, అల్ట్రావైలెట్ X47 ఉంది కదా. బండి ప్రైస్ 49,999 అయితే వస్తుంది. అది V1 అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే రివ్యూ చేయలేదు, మన దగ్గర ఉన్న దాని ప్రైస్. బట్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉన్నాయి, పర్ మంత్ మీరు ఎంతైనా తిరగచ్చు. కానీ వాళ్ళకి పే చేయాల్సింది 862 రూపీస్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. 50,000 కట్టి ఎవ్రీ మంత్ 862 రూపీస్ పే చేసుకుంటా మీరు ఈ బండి అయితే నడుపుకోవచ్చు, బ్యాటరీ అయితే సర్వీస్లో, విచ్ ఇస్ ఏ గుడ్ ఆప్షన్. బ్రేకింగ్ కూడా మంచిగానే ఉంది. బ్రేకింగ్ కొద్దిగా ఒకటి ఏంటంటే అందరూ డిస్క్ బ్రేక్ అని అంటున్నారు, కానీ దీనికి నాకు డిస్క్ బ్రేక్ అయితే పెద్ద అవసరం అనిపించలేదు. మ్యాక్స్ ఇది ఎనఫ్, ఎందుకంటే ఇది ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. మీకు 68, మహా 70, ఇప్పుడు 70 వెళ్ళింది, డౌన్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం అంతే స్పీడ్ వెళ్తుంది. సో దానికి ఈ బ్రేకింగ్ స్టాప్ ఎనఫ్. మీరు మరీ తక్కువ చేయకండి, ఇనిషియల్ పికప్ అయితే బాగుంటుంది. ఇది అందరి కోసం బండి కాదు, ఇది మ్యాక్సిమం మన ఇంట్లో ఉండే మన ఫాదర్కి కానీ, లేకపోతే మన గ్రాండ్ ఫాదర్కి కానీ వాళ్ళకైతే పనికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళరు. ఫస్ట్ థింగ్, మనలాంటి ఉడుకు రక్తాలు కాదు, ఓవర్గా నడపరు, చాలా జాగ్రత్తగా నడుపుతారు. ప్లస్ అందులోనూ డైలీ అప్ అండ్ డౌన్ ఒక 40, 60, 80 kilometers అలా ఉందనుకోండి, ఈ బండి ఎనఫ్. రోజు తీసుకెళ్ళడం, ఛార్జ్ పెట్టడం, వాడుకోవడం. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 165 mm అయితే ఉంటుంది, విచ్ ఈస్ గుడ్ అని చెప్పుకోవాలి. నాకైతే ఎక్కడ తగలలేదు స్పీడ్ బ్రేకర్స్ ఇంతవరకు అయితే. దీనిలో 2 మోడ్స్ అయితే ఉంటాయి, ఒకటి ఎకానమీ, ఒకటి సిటీ మోడ్. ఈ సిటీ మోడ్ అనేది స్పోర్ట్స్ మోడ్గా చెప్పుకోవాలి. కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉంటుంది, లైక్ 68 అలా వెళ్తుంది అనమాట. అదే ఎకానమీలో రైడ్ చేస్తే మాత్రం 48 అలా వెళ్తుంది అనమాట స్పీడ్. ఇంకొకటి వీళ్ళు క్లైమ్ చేసేది 0 to 40 6.8 seconds అయితే వెళ్ళిందన్నారు. ఒకసారి దాన్ని కూడా ఇక్కడ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు మనం సిటీలో పెట్టాం. రెడీ, 1, 2, 3 లాంచ్. ఫుల్ తిప్పేసా ఇంతే. 68 దీని స్పీడ్, 69 వెళ్ళింది అబ్బో.
అండ్ దీనిలో ఇంకా క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ మీరు యాక్టివేట్ అవ్వాలంటే మీరు మినిమం 20 స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి. ఒకసారి చూద్దాం 10 స్పీడ్లో వెళ్ళి ఎట్లాగా వస్తుందో చూద్దాం. క్రూజ్ కంట్రోల్ బంద్ చేయట్లేదు చూడండి. కొద్దిగా 28 అలా వెళ్ళామా, సింగిల్ ప్రెస్ చేసా, క్రూజ్ రెడీ అని పడింది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసామంటే లాక్ 27 దగ్గర లాక్ అయిపోయింది. నేను చేసి వదిలేసాను. క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయాలంటే ఇక బ్రేక్ ఒకసారి ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఈ బండి తీసుకోవాలా వద్దా అని అంటే ఎస్, ఈ బండి తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఒకవేళ 80 కిలోమీటర్స్ అలా షార్ట్ డిస్టెన్స్లో రైడ్ చేస్తారనుకుంటే మీకు ఇంట్లో ఎక్కువ సామాను, స్పీడ్ ఎక్కువ అవసరం లేదు, చిన్నగానే వెళ్తారు, జస్ట్ అలా ఆఫీస్లోకి వెళ్ళడానికి, సిటీలో డ్రైవ్ చేసుకోవడానికి, వాళ్ళకైతే ఈ బైక్ వెల్ అండ్ గుడ్, మంచి బైకే ఇది. ఇక టీవీఎస్ నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా ట్రస్ట్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి, సర్వీసింగ్ మనకు ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటర్ గురించి అయితే. ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ బైక్ కూడా మన ఛానల్లో షోకేస్ చేసుకోవాలంటే auto@prasadtechinetelugu.comకి అయితే మెయిల్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్ నౌ.